ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. బీఎస్ఎఫ్ నుంచి మనకు కొద్ది రోజుల కిందట ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో నేను ఈ రోజు చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను అప్లై చేశాను. దానికి ఇంటర్ అర్హతతోటి ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది హెడ్ కానిస్టేబుల్, మినిస్టీరియల్, అదేవిధంగా ఏఎస్ఐ పోస్టులు అన్నమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దానికైతే అప్లై చేయండి. అదేవిధంగా బీఎస్ఎఫ్ నుంచి మనకు ప్రజెంట్ మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తంగా 1300కు పైన వేకెన్సీస్ ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. సో ఎవరి దగ్గర అయితే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే ఇంటి వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క పోస్ట్కి మీరు ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక దీని గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు హెడ్ కానిస్టేబుల్ 6 అంటే రేడియో ఆపరేటర్, అదేవిధంగా రేడియో మెకానిక్ సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట ఇవి. ముందుగా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో హెడ్ కానిస్టేబుల్ 6 అంటే రేడియో ఆపరేటర్ వేకెన్సీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ లో 206 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో 269 పోస్టులు, అదేవిధంగా ఎస్సీకి 84, ఎస్టీకి 70 వేకెన్సీస్ ని మనకి ఇక్కడ కేటాయించడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మొత్తంగా వేకెన్సీస్ లో మనకు 75% డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, 25% డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ లో కింది స్థాయిలో వర్క్ చేసే వాళ్ళు కొంచెం పై ర్యాంకు రానికి వాళ్ళకు కూడా కొన్ని సపరేట్ వేకెన్సీస్ అనేవి పక్కన పెడతారు. సో మిగతా 75% లో ఎవరైనా కూడా నార్మల్ విద్యార్థులు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు అందరి 75% లో పోటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ 6 అంటే రేడియో ఆపరేటర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 629 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. ఇక హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్ లో 3 వేకెన్సీలు, అదేవిధంగా 27 వేకెన్సీలు. దాంతోపాటు ఎకనామికల్లీ వీకెన్ సెక్షన్ చూసుకున్నట్టయితే 40 వేకెన్సీలు, ఓబీసీ వచ్చేసి 64, అదేవిధంగా ఎస్సీ వచ్చేసి 49 ఇంకా ప్లస్ 6 వేకెన్సీలు, దాంతోపాటు ఎస్టీ వచ్చేసి 31 వేకెన్సీలు ఉండడం అయితే జరిగిందనమాట. సో టోటల్గా చూసుకుంటే మనకు 211 వేకెన్సీస్ని దీనికి కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇటు పక్కన చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీని కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. మీరైతే ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి అప్లికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 20వ తేదీ నుంచి అయితే మీకు అప్లై చేసుకోనికి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. ప్రజెంట్ మనకు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఏఎస్ఐకి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది మనకి ఈ రోజు స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో దీని యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 20వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 19 వరకు అయితే దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే అన్రిజర్వ్ ఓబీసీ వాళ్ళకు, దాంతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఇక ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏదైతే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ ఉందో దానికి వచ్చేసి 10th అయితే పాస్ అయి ఉండాలి. 10th తో పాటు 2 years ఐటీఐ సర్టిఫికేట్ అయితే మస్ట్ అయితే ఉండాలండి. ఈ ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి కూడా మీకు రేడియో, టెలివిజన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్సే కానివ్వండి, దాంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డాటా ప్రిపరేషన్, అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్, దాంతోపాటు జనరల్ ఎలక్ట్రానిక్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో ఈ రకంగా 10వ తరగతితో పాటు నేను ఇప్పుడు చెప్పినటువంటి కోర్సెస్ ఐటీఐ ద్వారా మీరు చేసినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే ఐటీఐ ఉండదో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అండి. కాకపోతే మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ అయితే కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్లో మీరు మస్ట్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ సబ్జెక్టులు అయితే చదివి ఉండాలి. సో అందులో టోటల్ గా మార్కులు వచ్చేసి 60% పైన మార్కులు ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ గ్రూప్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అయితే అవుతారన్నమాట. సో ఇంటర్లో మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇదో క్వశ్చన్ అయితే మర్చిపోకండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అన్నమాట. సో ఇంతకు ముందు మనం రేడియో ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రేడియో మెకానిక్ అండి. దీనికి కూడా 10వ తరగతితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ ఐటీఐ వచ్చేసి కూడా రేడియో, టెలివిజన్ కానివ్వండి, జనరల్ ఎలక్ట్రానిక్స్ అని, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అని, దాంతోపాటు డాటా ప్రిపరేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని, దాంతోపాటు ఎలక్ట్రీషియన్ అని, ఫిట్టర్ అని, అదేవిధంగా ఇన్ఫో టెక్నాలజీ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ అని, దాంతోపాటు కామన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అని, అదేవిధంగా కంప్యూటర్ హార్డ్వేర్, దాంతోపాటు నెట్వర్క్ టెక్నీషియన్, దాంతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్, రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ మీరు చేసినట్లయితే 10వ తరగతితో పాటు 2 సంవత్సరాల కోర్సెస్ మీరు చేసినట్లయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒకవేళ మీ దగ్గర ఐటీఐ లేకపోతే కనుక కంపల్సరీ మీరు ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్లో మస్ట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అయితే ఉండాలి. ఇక్కడ కూడా మీకు 60% మార్కులు అయితే ఉండాలి. సో ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.
మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు సెకండ్ ఫేజ్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ని కండక్ట్ అయితే చేస్తారు. ఫిజికల్ టెస్ట్ అంటే రన్నింగ్, అదేవిధంగా హైట్ చెక్ చేయడం ఇవన్నీ అయితే ఉంటాయి. దీని తర్వాత మీకు మెడికల్ అయితే చేస్తారు. ఇక ఈ మెడికల్ కూడా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ గా రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఏదైతే సెకండ్ ఫేజ్ ఉంటుందో అంటే ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా డాక్యుమెంట్ టెస్ట్ ఉంటుందో దాంతో పాటు మీకు ఇక్కడ సెకండ్ రైటింగ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని డిస్క్రిప్టివ్ విధానం అంటారు అనమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ తో పాటు మీకు డిస్క్రిప్టివ్ విధానం ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్ లో పాస్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఆ లిస్ట్ లో కనుక మీకు పేరు ఉన్నట్లయితే మీకు ఉద్యోగం వచ్చినట్టు లెక్క. సో ఈ రకంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చండి, మీకు టోటల్ గా ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం మార్కులు వచ్చేసి 80 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 20 ఉంటాయి, మార్కులు వచ్చేసి 40, కెమిస్ట్రీ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, మార్కులు వచ్చేసి 40, ఇంగ్లీష్ అండ్ జీకే నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 40. అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ 200 మార్కులు అయితే ఉంటాయి అనమాట. సో మీకు టోటల్ గా క్వశ్చన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, అదేవిధంగా జనరల్ సైన్స్ అని చెప్పేసి మీకు ఈ రకంగా వీటి నుంచి క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే 2 మార్కులకి 0.15 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి కూడా ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది, తెలుగులో అయితే ఉండదండి. ఇదొక విషయం అయితే గమనించండి. సో ఈ ఎగ్జామ్ కి టైం వచ్చేసి మొత్తంగా 3 గంటల సమయం అయితే ఉంటుంది. ఈ 3 గంటలు మీరు ఎగ్జామ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ టోటల్ గా చూసుకోండి మీకు కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో 1600 మీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. దానికి సమయం వచ్చేసి 6.5 నిమిషాలలోపు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత లాంగ్ జంప్ అయితే ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్లు జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత హై జంప్ ఉంటుంది. హై జంప్ వచ్చేసి 1.2 మీటర్స్ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి 3 ఛాన్స్లు అయితే ఉంటాయి. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే 800 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. దానికి సమయం వచ్చేసి 4 నిమిషాల సమయం అయితే ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుందండి. లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్ల వరకు అయితే లాంగ్ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ 3 ఛాన్సెస్ లో మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మీకు ఫిజికల్ టెస్ట్ ని కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ లో కూడా మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ టెస్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ వచ్చేసి దీనికి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా డిక్టేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దేనికి 100 మార్కులు అయితే కేటాయిస్తారు అనమాట. దీని తర్వాత హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ వచ్చేసి దీనికి ఓన్లీ డిస్క్రిప్టివ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. దానికి మార్కులు వచ్చేసి 200 మార్కులు అయితే ఉంటాయి. ఈ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి నెక్స్ట్ ఈ విధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మెడికల్ అయితే చేసేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ లో కూడా ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే చేస్తారు. ఆ లిస్ట్ లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్టు లెక్క. సో ఈ రకంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మరి దీనికి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ హైట్ గురించి చూసుకున్నట్లయితే మేల్ వచ్చేసి 168 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిమేల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫిమేల్ వాళ్ళకి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. సో ఈ రకంగా మీకు హైట్ ఉండాల్సి అయితే ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఎస్టీ వాళ్ళకు మనకు హైట్ లో కొంత మినహాయింపు అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్టీ మేల్ ఉంటారో వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 76 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు అయితే పెరగాలన్నమాట. అదేవిధంగా ఎస్టీ ఫిమేల్ కనుక చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 154 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఇది వెయిట్ కాదు, ఇది చెస్ట్, అదొక విషయం అయితే గమనించండి. సో ఈ రకంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ రకంగా మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో దీనికి అప్లై చేయాలంటే అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కంపల్సరీ నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అయితే ప్రజెంట్ బీఎస్ఎఫ్ లో ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మీరు తొందరగా ఆ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. దీని గురించి అయితే మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర చూసారు కదా, మీరు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూసారంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. మీకు ఈ వీడియో ఉపయోగపడిన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.